హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెండకాయని అస్సలు బంక లేకుండా టేస్టీగా ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా బెండకాయని టైం లేనప్పుడు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి. నా దగ్గర ఈ కటర్ ఉందండి. నేనైతే టైం లేనప్పుడు ఈ కటర్తోని ఇలా కట్ చేసుకుంటాను. చాలా అంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ కటర్తో కట్ చేసుకున్న బెండకాయలు అనేవి ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడండి కటర్, నేనైతే ఈ కటర్ కొని 8 years అవుతుందండి. చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ మన పనిని ఫాస్ట్గా చేసిస్తుంది. మీ దగ్గర ఒకవేళ కటర్ లేకపోతే ఇలా ఒకేసారి 3-4 బెండకాయలు పట్టేసుకొని ఒకటేసారి కట్ చేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది. పెద్దగా టైం పట్టకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్తంత ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకైతే ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఈ టైంలోనే మనం బెండకాయ వేసేసుకుందాము. చూడండి, ఇవేమో నేను కటర్తో కట్ చేసినవి, అలాగే ఇవేమో చాక్తో కట్ చేసినవి అనమాట. సైజ్ చూసారా ఎంత తేడా ఉందో. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసేసుకోండి. మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. ఇవి చాలా లేత బెండకాయలండి. లేత బెండకాయలకి జిగురు అనేది చాలా వస్తుంది. ఆ జిగురు అనేది పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. చూడండి, బెండకాయ అనేది కాస్తంత మగ్గాలి. ఈ టైంలో మనం దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ముందుగానే మనం యాడ్ చేసుకోవడం వల్ల ఈ బెండకాయలోని బంక అనేది పోతుందండి. బెండకాయలోని జిగురు పోవడానికి సాల్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ టైంలోనే సాల్ట్ని వేసేసేయండి. మనం టేస్ట్కి ఎంత వేసుకుంటామో అందులో కొంచెం ఇక్కడ వేసుకోవాలి. అలాగే ఇక్కడ పసుపు వేస్తున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను దంచిన వెల్లుల్లిని వేస్తున్నానండి. ఈ బెండకాయ కర్రీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇక్కడ టొమాటోస్ని యాడ్ చేస్తున్నాను. మనం టొమాటోస్ అనేవి క్వాంటిటీ కాస్తంత ఎక్కువగానే తీసుకోవాలండి. అప్పుడే మనకి బెండకాయ జిగురు మొత్తం పూర్తిగా పోయి చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇంకొంచెం సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి టొమాటోస్ అయితే చాలా సాఫ్ట్ అయిపోయాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారంని యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మనం ఇందులోకి టమాటోస్ ఎక్కువగా వేసాం కాబట్టి జిగురు అనేది అస్సలు ఉండదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ పల్లి కాంబినేషన్లో ఒక రెసిపీ మన ఛానల్లో ఉంది, చూసేయండి.